అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? తెల్ల పిశాచి నల్ల పిశాచి. 25 వయసు వాడైన శేషాచలానికి బాధ్యతలు లేవు, పని లేదు. వాడు ఏ గుడి అరుగు మీదో కూర్చొని వాళ్ళు వీళ్ళు వేసిన చిల్లర డబ్బులతో పొట్టగడుపుకుంటూ ఉంటాడు. వాడికి కష్టపడి పని చేయడానికి ఒళ్ళు వంగదు. అయినా బోలెడు డబ్బు సంపాదించాలనే ఆశ. ఒకరోజు రాత్రి వాడు ఊరికి పెడగా చెరువు గట్టు మీద చెట్టు కింద పడుకొని నిద్రపోతున్నాడు. ఏదో పెద్ద అలికిడి అయి వాడికి మెలకువ వచ్చింది. చెరువు గట్టు మీద 2 పిశాచాలు గట్టిగా పోట్లాడుకుంటున్నాయి. ఒక పిశాచి తెల్లగా ఉంది, మరొకటి నల్లగా ఉంది. శేషాచలానికి పిశాచాల భయం లేదు. వాడు లేచి కూర్చొని అర్ధరాత్రి ఏమిటి గొడవ, ఏ వల్లకాటికో పోయి చావండి అని కోపంగా కేకపెట్టాడు. పిశాచాలు 2 పోట్లాటమాని నువ్వే మా తగు తీర్చాలి గురు అంటూ వచ్చి శేషాచలం కాళ్ల దగ్గర కూలబడ్డాయి. మరే పాపం, నాకు పనేమీ లేదనుకున్నారా, వెళ్ళిరండి అంటూ చిరాకు పడ్డాడు శేషాచలం. బాబ్బాబు, అలా అనకు, నువ్వు చెప్పిందే సరైన తీర్పుగా ఒప్పుకుంటాము. మాలో ఎవరు అందంగా ఉంటారు అని పిశాచాలు బ్రతిమిలాడాయి. శేషాచలం ఏదో చెప్పబోతూ ఉండగా, నేను తెల్లగా మెరిసిపోతూ ఉంటాను, ఇది బొగ్గు ముక్కలా ఉంటుంది కదా అన్నది తెల్ల పిశాచి. నేను నల్లగా నిగనిగలాడుతూ ఉంటాను, అది పిండి బొమ్మలా ఉంటుంది కదూ అన్నది నల్ల పిశాచి. నేను మిమ్మల్ని ఇదే చూడటం, అప్పుడే అభిప్రాయం ఎలా చెబుతాను, మళ్ళీ రండి అన్నాడు శేషాచలం. మేము మళ్ళీ అమావాస్యకు ఈ చెట్టు దగ్గరకు వస్తాం, ఈలోగా బాగా ఆలోచించి చూడు అని పిశాచాలు వెళ్ళబోయాయి. ఆగండి, ఆ సరికి నేను మీ జాతిలో కలిసిపోతాను. ఏ ఉద్యోగం లేని నేను అంతవరకు ఎలా బ్రతకడం అన్నాడు శేషాచలం తెలివిగా. పిశాచాలు తమలో తాము ఏదో మాట్లాడుకొని చెరొక సంచుడు డబ్బు శేషాచలం చేతిలో పెట్టి మాయమయ్యాయి. ఆ డబ్బు లెక్క చూసుకొని పరమానందం చెందాడు శేషాచలం. వాడు శుభ్రమైన బట్టలు కుట్టించుకున్నాడు, అద్దె ఇల్లు తీసుకున్నాడు, పూటకూళ్ల బసలో నెలవాడుకకు కుదుర్చుకున్నాడు. వాడు మళ్ళీ వచ్చిన అమావాస్య అర్ధరాత్రి చెరువు గట్టు మీదకు వెళ్ళగానే పిశాచాలు వచ్చి నీ అభిప్రాయం ఏమిటో వేగిరం చెప్పు అన్నాయి తొందర పెడుతూ. అంత తొందర పనికిరాదు, నేను మిమ్మల్ని చూడటం ఇది 2సారి. పెద్దలన్నట్లు ముచ్చటగా 3 సార్లు చూడనివ్వండి అన్నాడు శేషాచలం. పిశాచాలు నిరుత్సాహపడిపోతూ అయితే మళ్ళీ అమావాస్యకు వస్తాం అన్నవి. ఆ సరికి నేనీ ఊరే వదలవలసి రావచ్చు. అద్దె ఇళ్ల అగచాట్లు మీరెరుగరు. ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చెయ్యమంటున్నాడు. సొంత ఇల్లంటూ ఉంటే కానీ బ్రతకలేను అన్నాడు శేషాచలం. పిశాచాలు తమలో తాము కాసేపు మాట్లాడుకొని ఆ క్షణంలోనే చెరువుకు అల్లంత దూరంలో ఉన్న చిట్టడవి పక్కన ఇల్లు సృష్టించాయి. శేషాచలం అసంతృప్తిగా ముఖం పెట్టి, ఇల్లు ఇచ్చారు, బానే ఉంది, మరి ఇల్లు గడవటానికి డబ్బు కావద్దా, అవతల అన్నిటికీ ధరలు మండిపోతున్నాయి అని పిశాచాల దగ్గర మరికొంత డబ్బు వసూలు చేశాడు. వాడు అప్పటికప్పుడే ఆ కొత్త ఇంట్లో చేరాడు. ఆ ఇంటికి పూటకూళ్ల బసకు చాలా దూరం. పెళ్ళాం అంటూ ఉంటే హాయిగా వండి వడ్డిస్తుందనుకున్నాడు వాడు. ఆ మర్నాటి నుంచి పెళ్లి కూతుళ్ల వేటలో పడ్డాడు. శేషాచలం వాడికి అలివేలు అనే అమ్మాయి బాగా నచ్చింది. ఆమెను వాడు లోగడ గుడి దగ్గర చూశాడు. ఇటువంటి సోమరిపోతులకు భిక్ష వెయ్యకూడదు అంటూ ఆమె శేషాచలాన్ని చేదరించుకొని పక్కనే ఉన్న గుడ్డి ముసలిదానికి చిల్లర డబ్బులు వేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు శేషాచలం వేషం మారిపోవడంతో అలివేలు వాణ్ణి గుర్తించలేదు. ఆమె తండ్రి శేషాచలం ఇంటిని, అతడి దగ్గర ఉన్న డబ్బును చూసి సంతోషపడిపోయి ఆమెను శేషాచలానికిచ్చి పెళ్లి చేశాడు. విందులు వినోదాలతో
శేషాచలానికి మళ్ళీ అమావాస్య వచ్చిందన్న గుర్తే లేదు. అర్ధరాత్రి వేళ తలుపు చప్పుడైతే విసుగ్గా వెళ్ళి తలుపు తీసిన వాడికి ఎదురుగా పిశాచాలు కనపడేసరికి ఉలిక్కిపడ్డాడు. భార్య వాటిని చూసి ఎక్కడ దడుచుకుంటుందో అని, మీకు బుద్ధంటూ లేదు, ఏకంగా ఇంటికే వచ్చేయడమా, పదండి పదండి అంటూ శేషాచలం పిశాచాలను ఇంటికి దూరంగా తీసుకుపోయాడు. ఆలోచించావా, నేను తెల్లగా బావుంటాను కదూ అన్నది తెల్ల పిశాచి. నేను నల్లగా ఉన్నా కళగా ఉంటాను కదూ అన్నది నల్ల పిశాచి. శేషాచలం గట్టిగా గొంతు సవరించుకొని, మీ మొహాలు నలుపు తెలుపుల్లో ఏమీ లేదు, అంతా డబ్బులోనే ఉంది. అది ఉంటే ఉన్న లోపాలు కూడా కప్పబడిపోతాయి. అది లేనివాడిలో లేని లోపాలు కూడా కనిపిస్తాయి. నా దగ్గర డబ్బు లేనప్పుడు నన్ను చేదరించుకున్న మనిషి డబ్బు చేరగానే నన్ను సంతోషంగా పెళ్లి చేసుకుంది కనుక అందచందాలు, మంచి మర్యాదల్లాంటివన్నీ డబ్బున్న చోటనే ఉంటాయి. అది సరే, కొత్తగా పెళ్లి చేసుకున్నాను, బోలెడు ఖర్చులున్నాయి, డబ్బు కావాలి అన్నాడు. శేషాచలం చెప్పిందంతా విన్న పిశాచాలు తెల్లముఖం వేసుకొని, నిజమే సుమా, మా కళ్ళు తెరిపించావు. మా దగ్గర ఉన్న డబ్బులో చాలా భాగం నీకిచ్చేశాము. మా డబ్బు మేం పట్టుకుపోతాం అంటూ మాయమైపోయాయి. మరుక్షణం అక్కడ ఇల్లు లేదు, ఇంట్లో డబ్బు లేదు. ఏమైందండి, ఏమిటి విచిత్రం అంటూ అలివేలు ఆశ్చర్యంగా శేషాచలాన్ని అడిగింది. ఇన్నాళ్ళు ఎలా బ్రతికినా ఇప్పుడు భార్యను పోషించడానికైనా కష్టపడి పనిచేయాలని నిశ్చయించుకున్న శేషాచలం భార్యకు జరిగిందంతా చెప్పి, నన్ను క్షమించు అంటూ తల వంచుకున్నాడు. కష్టపడకుండా సంపాదించిన డబ్బు పేలపిండిలా ఎగిరిపోతుంది. ఆ రోజు గుడి దగ్గర నేను అసహ్యించుకున్నది నిన్ను కాదు, నీలోని సోమరిపోతును. ఇప్పటికైనా నువ్వు నీ కాళ్ల మీద నిలబడితే మునుపటి కన్నా రెట్టింపుగా నిన్ను గౌరవిస్తాను అన్నది అలివేలు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.